హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక పాత స్విచ్ బోర్డ్ని అయితే తీసుకుని దానికి కనెక్షన్ ఎలా ఇవ్వాలనే దాని గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుపోతాం. లెట్స్ స్టార్ట్ అవుట్. ఇదే ఒక స్విచ్ బోర్డ్. దీనికి 3 సాకెట్స్ ఉన్నాయి. 3 సాకెట్స్ అలాగే ఒక 5 స్విచ్చెస్ ఉన్నాయి. వీటికి కనెక్షన్ ఎలా ఇస్తారనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సాకెట్స్, ఈ 3 సాకెట్స్కి కనెక్షన్ అయితే స్విచ్చెస్ నుండి ఇద్దాం. ఇక్కడ స్విచ్లో 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, 2 టెర్మినల్లో ఒక పైన ఉన్న ఒక టెర్మినల్ నుంచి సాకెట్కి ఇచ్చుకుంటాం. అలాగే సాకెట్లో ఉన్న 3 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ ఇక్కడ ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది, చూసి అందులో ఇచ్చుకోండి. లేకుంటే లెఫ్ట్ సైడ్ మన యొక్క స్విచ్ బోర్డ్ని మనం చూసినట్లయితే ఆ యొక్క లెఫ్ట్ సైడ్లో మనం కనెక్షన్ ఇచ్చుకుంటే అది స్విచ్ బోర్డ్ అనేది రివర్స్ చేసేటప్పుడు మనకి రైట్ సైడ్కి వస్తుంది. మ్యాక్సిమం సప్లై అనేది ఫేస్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్కి వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ 3 సాకెట్స్కి మనమైతే కనెక్షన్ ఇచ్చేసాం. ఇప్పుడు స్విచ్కి కిందన ఇంకో టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క టెర్మినల్స్ మొత్తం అన్ని టెర్మినల్స్ని కామన్ చేసుకోవాలి. మనం పైన ఏవైతే టెర్మినల్స్ ఉంటాయో స్విచ్లో ఆ యొక్క పైన టెర్మినల్స్ నుంచి మనం ఏవైతే యూజ్ చేస్తామో, ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏవైతే యూజ్ చేస్తామో వాటికి కనెక్షన్ అనేది పైన టెర్మినల్, స్విచ్కి పైన ఉన్న టెర్మినల్లో వాటికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం 3 సాకెట్లు ఉన్నాయి కాబట్టి 3 స్విచ్చెస్ని యూజ్ చేసి పైన టెర్మినల్స్ నుంచి కనెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం యూజ్ చేసే వైర్ అనేది కలర్ కోడ్ రెడ్లో ఉండాలి. న్యూట్రల్ అయితే బ్లాక్ ఆర్ బ్లూని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం 7 స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఇందులో ఒక స్విచ్ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి నేను 6 స్విచ్చెస్కి కనెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, డీటెయిల్గా చూడండి. ఈ పైన టెర్మినల్ నుంచి సాకెట్కి వెళ్ళింది. సాకెట్లో ఒక టెర్మినల్కి అనేది అంటే ఇక్కడ ఈ స్విచ్ అనేది ఈ సాకెట్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాకెట్కి న్యూట్రల్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఎల్లో కలర్ వైర్ని యూజ్ చేయడం జరిగింది. నాకు బ్లూ కానీ బ్లాక్ కానీ అందుబాటులో లేవు ప్రజెంట్, అందుకని ఎల్లో కలర్ వైర్ని యూజ్ చేసాను. మనం ఈ కలర్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈజీగా ఐడెంటిఫికేషన్. అంటే బ్లాక్ ఆర్ బ్లూ ఉంటే సింగిల్ ఫేజ్ అయితే న్యూట్రల్ అని, రెడ్ కలర్ వైర్ ఉంటే ఫేస్, గ్రీన్ ఉంటే ఎర్త్. ఇక్కడ మనం ఎర్త్ కూడా కనెక్షన్ అనేది ఇచ్చుకుందాం. ఒక 3 ఫేజ్ సిస్టమ్ అనుకో, 3 ఫేజ్లో అయితే రెడ్, ఎల్లో, బ్లూ యూజ్ చేసి బ్లాక్ని న్యూట్రల్గా యూజ్ చేస్తాం. 3 సాకెట్లకి నేను న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసేసాను. ఇక్కడ ఏదైతే టెర్మినల్ మనకి సాకెట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి కదా, ఒక టెర్మినల్ ఫేస్, ఒక టెర్మినల్ న్యూట్రల్ ఇచ్చాను. ఇక్కడ పైన టాప్లో ఉంది కదా, సాకెట్కి టాప్లో ఉన్న టెర్మినల్ నుంచి ఎర్త్ కనెక్షన్ గ్రీన్ వైర్ని తీసుకొని ఈ 3 టెర్మినల్స్కి కామన్ చేస్తున్నాను.
ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రతి ఒక్కరూ ఎర్త్ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకొని కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఏదైతే సప్లై వస్తుందో మెయిన్ నుంచి కానీ లేకుంటే ఇంకొక స్విచ్ బోర్డ్ నుంచి కానీ సప్లై ఏదైతే వస్తుందో ఆ యొక్క సప్లైని మనం ఈ యొక్క కామన్ చేసుకున్న ఏదో ఒక స్విచ్ దగ్గర మనం ఫేస్ సప్లై అనేది ఇచ్చుకోవాలి. ఈ ఎల్లో వైర్ ఉన్న దగ్గర న్యూట్రల్ కనెక్ట్ చేసి నేను సప్లై ఆన్ చేసి ఇక్కడ సప్లై కూడా వచ్చేసింది. చూసినట్లయితే మనం ఒకసారి స్విచ్చెస్ని ఆన్ ఆఫ్ చేసి సప్లై వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు అన్నీ ఆఫ్లో ఉన్నాయి, సప్లై అయితే రావట్లేదు. రైట్ సైడ్ వస్తుంది అన్నాను కదా, ఒకసారి చూడండి. సప్లై రావట్లేదు. స్విచ్ ఆన్ చేశాను, చూసారా సప్లై వచ్చింది. ఓకే, మనకు సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.